ఈ పక్క కోణంలో చూస్తే పవన్ కళ్యాణ్ గారు అదే అన్నయ్య వాళ్ళ దగ్గర పెరిగి ఒక ఓటమినో ఒక విజయాన్నో స్వయంగా కష్టం రెండు చోట్ల ఓడిపోయినా సరే ఆ అక్కడ ఆ ఓటమి యొక్క శిథిలాల మీద లేచి నిలబడి మళ్ళీ నేను ఉన్నాను అంటూ 100% ఓర్పు, పట్టుదల, సహనం అన్నిటిల్ని జోడించుకొని ముఖ్యంగా ఆయన రెక్కల కష్టం సార్ ఇప్పుడు ఆయన ఉన్న పొజిషన్. అంటే ఇంతకంటే ఆదర్శం ఇంకెవరు కావాలి సార్ ఆ కుటుంబంలో? మరి అల్లు అర్జున్ గారు కూడా కష్టపడి బాగా సినిమా ఒక హీరో అయినాడు. వీళ్ళని చూసి ఏం నేర్చుకున్నట్టు సార్ ఆయన? నా ప్రశ్న అంటే నేను కుటుంబ సభ్యుల్లాగా అందరూ అభిమానులమే. మేము కూడా అల్లు అరవింద్ సారు మొదటి సినిమా నుంచి అల్లు అర్జున్ చూసిన వాళ్ళమే. మెగా అభిమాన నాయకులందరినీ దగ్గరకు తీసుకొని క్లాప్ కొట్టే కానించి మనవాళ్ళు అంటే ప్రతి మెగా అభిమాని అల్లు అర్జున్ మన మెగా మేనల్లుడిని హక్కును చేర్చుకొని అందరూ అభిమానించే. మరి ఈ రోజు విజయం ఓకే, విజయాలు చిరంజీవి గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ ఓటమిలు నాగేంద్ర గారు అంటే కాదు, అల్లు అర్జున్ తప్పేమన్నా ఉందా ఇందులో? అల్లు అర్జున్ తప్పేమన్నా ఉందా అంటే మీరు తప్పు గురించి మాట్లాడటంలే, ఒక వ్యక్తి పరివర్తన అంటే నేను యాటిట్యూడ్ దాని గురించి మాట్లాడుతున్నా. నేను ఇప్పుడు ఉదాహరణకు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్. తెనాలిలో మెగాస్టార్ చిరంజీవి గారు అంటే ముందే మా అందరికీ చెప్పేశారు ప్రజారాజ్యం టైంలో. లక్షలాదిగా వేలాదిగా రోడ్ల పడితే ఉన్నారు. అసలు ఇంకా అల్టిమేట్ జనం, ఆయన వ్యాన్ కదిలేదానికి కూడా లేదు, రోడ్ షో జరుగుతూ ఉంది, ఆయన వస్తున్నాడు. ఈ సందర్భంగా బైక్ లో నుంచి ఇద్దరు మనుషులు పిల్లలు పడి చనిపోయారు సార్. ఆన్ ది స్పాట్ ఆయన ఒక 1/2 కిలోమీటర్ పోతానే తెలిసింది ఆయన మొత్తం క్యాన్సిల్ చేసుకొని వాళ్ళకంటే నాకేం ఎక్కువ కాదని చాలా మంది పోలీసులతో సహా ఆయనకి ఇచ్చారు. సరే ఈ టైంలో మనం వెళ్తే అక్కడ సిచ్యువేషన్ ఎట్టుంది అంటే లేదు, వాళ్ళ నా అభిమానులు నేను వెళ్ళాలని వ్యాన్ ఆపి ఆయన ఎనికి వచ్చి అక్కడ దగ్గర కూర్చొని ఆ తల్లిదండ్రులను పట్టుకుని ఆయన కన్నీళ్లు, అమ్మ మీకే కాదు నాకు కూడా బిడ్డలే, వీళ్ళ అభిమాన బిడ్డలని కన్నీళ్లు పెట్టుకొని ఏడుస్తుంటే అళ్ళల్లో ఒక ఆడామని మీకు నీ చెప్తాను, ఇన్సిడెంట్ చెప్తున్నా నేను. ఏమనిందంటే నిజమేనా ఆయన మనకైనా కానీ మనకు 2 ఓట్లు కూడా పోయినాయి ఆయన అనింది. అంటే నిజంగా హృదయ విదారకంగా అందరం కన్నీళ్లు పెట్టి ఏడ్చేసాం. అటువంటి పరిస్థితుల్లో కూడా ఆమెను ఓదార్చడానికి ఆ కుటుంబానికి ఆయన కన్నీళ్లతో వాళ్ళని హక్కును చేర్చుకున్నప్పుడు కూడా ఆ హక్కును చేర్చుకున్న విధానాన్ని చూసి 2 బిడ్డలు పోయారు నాన్న, 2 ఓట్లు పోయినట్టే కదా మనకు అని ఏడ్చిందాం. ఆ ఏడుపులు అంటే ఆమె ఏం అంటే ఆ స్వాంతన. మరి మీరు ఏం నేర్చుకున్నారు? నేను అదే అడుగుతున్నా. అంత గొప్పగా మీ ఆయన కష్టపడి ఈరోజు మెగా నిర్మాతగా మెగా అభిమానులకు మాకు సైతం ఈ రోజుకు బ్లడ్ బ్యాంకులకు వచ్చి ఫ్లాగ్ యాక్షన్ కానీ అన్నిటికి నిలబడి మాకు కూడా ఆదర్శంగా ఉన్న మరొక పెద్ద నిర్మాతల్లో అల్లు అరవింద్ గారు ఒకరు. దెర్ ఇస్ నో అల్లు అరవింద్. ఆయన వేసిన ఆయన కూడా తన బిడ్డలు చిరంజీవి గారు వేసిన బాటల్లోనే నువ్వు నడవాలని చెప్పి నీకు స్టార్ను చేసినారు కదా. మీకు ఎవరు గైడెన్స్ ఇస్తున్నారు? ఎందుకు అంటే పక్కదారులు తప్పి మీ ఇష్టం వచ్చినట్టు యాటిట్యూడ్ అంటే నేను తప్పు అనడం కాదు కానీ అంటే ఇప్పుడు ఎన్ని మాటలు పడుతున్నారు, అది ఎవరెవరో మాట్లాడుతున్నారు. అంటే నాగేంద్ర గారు ఒక్క విషయం అండి, అసలు ఈ 2 కుటుంబాల మధ్య ఏవైనా ఎప్పటి నుంచి అసలు వచ్చింది? చాలా రోజులు పెట్టి ఇది వినిపిస్తుంది. వాస్తవం అది, ఎందుకంటే మీరు దగ్గర ఉంటారు కాబట్టి మీకు తెలుస్తుంది. చిరంజీవి గారి 100% వాస్తవం అంటే గొడవలేం లేవు కానీ ఎక్కడ వచ్చింది అసలు? నేను అల్లు అరవింద్ సార్ని ఎప్పుడు మాట్లాడినా ఆయన అప్పటికి మార్గదర్శకుడే కాదు. ఎందుకు వచ్చింది? ఎక్కడ సినిమాలు హిట్ అయితేనే వినిపిస్తుందా సార్? చెప్పండి. వినిపిస్తుందా? వినిపిస్తుంది, చెప్పండి. ఆయన 2-3 సినిమాలు హిట్ అయితేనే, ఫర్ ఎగ్జాంపుల్ చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ అంటే అది ఒక కోట సార్, అది ఒక దేవాలయం లాగా చూస్తాం. ఈ రోజు ఒక చిన్న మెగా హీరో సినిమా అయినా ఇంక్లూడింగ్ అల్లు అరవింద్, అది నాగబాబు గారిది కానీ, వరుణ్ గారిది కానీ, చిరంజీవి గారిది కానీ, పవన్ కళ్యాణ్, అక్కడ నుంచే పాస్లు అభిమానులు అందరూ కోరుకుంటారు. కానీ ఈయన 1-2 సినిమాలు హిట్ అయిన తర్వాత నాకు తెలిసి అల్లు అరవింద్ గారు ఆయన కొద్దిగా సైడ్ ట్రాక్ నడిపాడు. ఆయన తీసుకుపోయి గీతా ఆర్ట్స్ లో పాసులు పంచడము, ఆయన సపరేట్ గా ఆర్మీ అనడము, ఓకే తప్పులేదు. అంటే నువ్వు ఇండివిజువల్ గా ఎదుగుదాం అనుకున్నావు, ఎన్నిక తప్పులేదు. పరిణామాలు ఎట్లొచ్చినాయంటే నీ అభిమానుల ముసుగులో వచ్చి దీంట్లో రాజకీయం జోడించి చిరంజీవి గారిని పవన్ కళ్యాణ్ గారిని వ్యతిరేకించే పొజిషన్కి వచ్చి వాళ్ళు మాట్లాడలేనంత సందర్భంలో మాటలు మాట్లాడుతూ ఉంటే నీకు తెలుసో తెలియక మౌనంగా వచ్చిన పొజిషన్ వచ్చింది. జై బన్నీ అనేసి వీళ్ళు మాట్లాడేది తప్పు అని మాట్లాడుతుంటే రాజకీయంగా కూడా దాన్ని వాదుకుంటూ ఉంటే సరిదిద్దుకోవాల్సిన
బాధ్యత బన్నీ మీద ఉంటుంది అని అయితే ఖచ్చితంగా చెప్పగలను సార్ నేను. ఈరోజు అంత ఓటమిలో ఆయన నిలబడి నిలువెత్తుగా ఒక మామ పోరాడుతూ ఉంటే మీరు మీరు అంటే మీ తప్పు హక్కులు వీటి గురించి మాట్లాడిన కానీ మీరు ఫ్రీగా అడుగుతున్నారు కాబట్టి నేను చర్చిస్తున్నా. మీరు ఏ విధమైన సంకేతాలు ఇస్తాయి సార్? మీరు వెళ్ళి నా ఫ్రెండ్ చెప్పినారని వెళ్ళడం. నేనైతే 100% అల్లు అరవింద్ గారు అటువంటి డైరెక్షన్ ఇవ్వలేదు అని నేను చెప్పగలను. ఆయన మాకు తెలుసు కాబట్టి చిన్నప్పటి నుంచి. ఆయన వెంటనే ఇమీడియట్ గా పిఠాపురం రావాల్సింది వచ్చింది రామ్ చరణ్ గారి పెడిత. అంటే నేనేమంటున్నానంటే అంత మంచి క్రమశిక్షణ కలిగిన మాలాంటి లక్షలాది మందికి ఆదర్శంగా నిలిచే వ్యక్తుల దగ్గర నుంచి మీరు నేర్చుకున్నదేంటి? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీ మూలం ఏంటి? అల్లు అర్జున్ గారు, నేను అడుగుతున్నాను. ఈరోజు మాకు కూడా బాధేస్తాను ఒక్కొక్కరు మాట్లాడుతుంటే. నిజంగా బాధతోనే మాట్లాడుతున్నాం. ఎవరో తీన్మార్ మల్ల అంట, ఒక ఎమ్మెల్యే అంట ప్రాంతం గురించి మాట్లాడతారు, వెళ్ళిపోరా అంటాడు. నేనేమంటున్నానంటే మీరు స్టార్ట్ అయిన మూలాలు, మీరు కవులు కావచ్చు, మీ నాన్నగారు కావచ్చు, ఊరికే రాపించలేదు సార్. ఒక లైన్ ఆయన మొదటి సినిమాలో మనం ఎవరైనా ముందు తండ్రి పేరు చెప్తాం. అటాడిది మామయ్యది మొగల్తూరు, మా నాన్నది పాలకొల్లు అంటే మామయ్య తర్వాతే నాన్నగారి పేరుతో ఎంట్రీ అయ్యి మీరు ఎదిగుతారు. నేను కాదనలేదు, నువ్వు మామయ్యని మించి కూడా ఎదుగు. మేము అల్లి అభిమానులుగా మెగా అభిమానులుగా ఆనందిస్తాం, అవన్నీ చేస్తాం. బట్ మీ యాటిట్యూడ్ లో అంటే మనం ఎంత విజయాన్ని వచ్చినా ప్రపంచం ఈరోజు 21కి 21 గెలిచి దక్షిణ భారతదేశం కాకుండా నార్త్లోకి వెళ్ళి కూడా అక్కడ నిలబడి ఆయన ప్రచురించిన 14 స్థానాలు గెలిచిన ఒక సామాన్యుడిగా చెప్పులు లేకుండా గిరిజన మహిళల దగ్గర చేతులు కట్టుకుని వాళ్ళతో ఆనందం పంచుకొని ఆ అడవి బిడ్డలతో ఎట్లున్నాడు సార్? ఏం నేర్చుకుంటున్నాం మనం? మాలాంటి వాళ్ళం సైతం ఇది నాయకుడు అంటే, ఇది బ్రాండ్ అంటే, ఇది కదా అని మేము మురిసిపోతూ రాజకీయ అంశాలు ముందుకు పోతుంటారు. రాజకీయ అంశాలు ఏమైనా ఉన్నాయా? వైసీపీ పాత్ర ఏమైనా ఉందా? రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? ఇది జరగకూడదే మీరు చేశారని నేను అనడంలా, ఎవరు అనడం చర్చలు కాబట్టి చెప్తున్నా నేను. మీకు తెలిసింది మినిమం కన్సర్న్ కదా సార్. నేను చెప్పాను ఎగ్జాంపుల్ ఇప్పుడు చిరంజీవి గారిది. మీరు దాని గురించి మాట్లాడాలి. కేసులు మళ్ళా ముందు మీ అభిమానులుగా ఉండి కదా వాళ్ళు ఎంత ప్రాణం ఉంటే, ఒక 6 వయసు బిడ్డలుగా ఉండి ఆ వయసులో భార్యాభర్త 2 చిన్న బిడ్డలు ప్రాణాలకు తెగించి నీ మీద ఎంత ప్రేమ ఉంటే వచ్చారు. వాళ్ళకి చూపించే కన్సర్న్ లో మీ దాన్ని కొట్టుకుపోయింది కదా. ఓకే నాగేంద్ర గారు, ఒక విషయం, ఇప్పుడు నంద్యాల వెళ్ళడం అనే అంశమేనా అది కూడా ఒక పీక్స్ కి వెళ్ళిందా వీళ్ళ మధ్య? నంద్యాల అంశంకు రేవంత్ రెడ్డికి ఏం సంబంధం సార్? నంద్యాల అంశం గురించి లేదు, నేను బన్నీ గురించి చెప్తున్నాను. బన్నీ నేనేమంటున్నానంటే తప్పులేదు, నువ్వు స్నేహం చూపించు, ఇంకోటి చూపించు. అది టైం అంటే నాకు కూడా ఇండివిజువాలిటీ ఉంది, నేను అనే పొజిషన్ లో మీరు చూపించాలని చేసుకున్నారు. ఈ రోజు దానికి బాధపడితే మీరు నేర్చుకోవాల్సి ఇంకా చాలా ఉంది మీకు ఫ్యూచర్. మీరు దాన్ని లిమిట్స్ లో అంటే ఎంత ఎదిగినా ఒదిగి ఉండేటట్టు ఒదిగి ఉండే లక్షణాన్ని మీరు వాళ్ళ దగ్గర నుంచి తీసుకోలేదేమో చెప్తున్నా. మీరు రాంగ్ డైరెక్షన్ లో వెళ్తున్నారేమో. వెళ్తున్నారా? ఎవరైనా రాంగ్ డైరెక్షన్ చేస్తున్నారా? ఎవరిని? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మీకు ఇప్పుడు నాకు కూడా ఇప్పుడు బాలకోటయ్య సార్ ఉన్నాడు సార్, జార్ఖండ్ ముఖ్యమంత్రి రారు, గుర్తురారు. మనం ఏం చేస్తాం సార్? గౌరవనీయులు జార్ఖండ్ ముఖ్యమంత్రి గారు ఈ విధంగా అని మాట్లాడతాం. నీకు మాట్లాడే యాటిట్యూడ్ లో ఆ ముఖ్యమంత్రి ఎవరు? నిజంగా మనకు తెలియదా? మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదా? మనం ఉన్న రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి ఎవరు తెలుసుకోవాల్సిన అవసరం లేదా? ఇంత యాటిట్యూడ్ ఎందుకు సార్? నేను అది అంటే మీ ప్రేమతో చెప్తున్నా. నేను నేర్చుకోవాలి. ఎందుకు మనకు తెలియదా? మీకు తెలియదా? ఇప్పుడు మీరు తెలంగాణలో ఉన్నారు, మీకు తెలియలేదు. గౌరవంగా దాన్ని అడిగే పద్ధతి కూడా ఉంది. ఓకే, గౌరవం మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు ఇంటి పేరు ఏంటి, ఏదో ఒకటి అడిగి ఆ ఇంటి పేరుతో సహా చెప్పిన అందుకోసం ఆగాడేమోలే. మన ఐ లుక్ తెలుస్తుంది కదా సార్. నేను అది చెప్తున్నా. అది అయిపోయింది. మళ్ళా నాకు తెలియలేదన్నారు మీరు. వాళ్ళ అభిమానం. ఆయన ఏమన్నాడు? మీరు రేవంత్ రెడ్డి అన్నాడు అని చెప్పి ప్రెస్టేజ్ తీసుకోవద్దు.